How many types of waves? We have two types of waves we have. One is called mechanical wave, another is called electromagnetic wave. తరంగాలు రెండు రకాలు. విద్యుదయస్కాంత తరంగాలు మరియు యాంత్రిక తరంగాలు. ఈ విద్యుదయస్కాంత తరంగాలకి యానకం అవసరం లేదు, కానీ యాంత్రిక తరంగాలకి యానకం అవసరము. Electromagnetic wave does not require any material medium. They propagate through vacuum also. Sun rays will be coming through vacuum because they does not require any medium. Light waves, X-rays, radio waves are belonging to electromagnetic waves. యాంత్రిక తరంగాలకు ఉదాహరణ ధ్వని తరంగాలు. So the mechanical waves example is sound waves. Now, the mechanical wave, suppose we take an example of sound wave. If an explosion is taking place on the surface of moon, can we hear the sound? It was given in the MCET examination. We cannot hear because there is no medium. చంద్రమండలంపై కనుక ఒక విస్ఫోటం జరిగితే అది వినగలమా అంటే వినలేము అని ఎంసెట్లో ఇచ్చారు. ఎందుకంటే దాంట్లో యానకం లేదు కాబట్టి. సో వితౌట్ మీడియం a sound cannot be propagated. Now, the mechanical waves are again two types, the progressive waves and the stationary waves. యాంత్రిక తరంగాలు మళ్ళా రెండు రకాలు, పురోగామి తరంగాలు మరియు స్థిర తరంగాలు. నౌ మనం ఈ పురోగామి తరంగాల యొక్క లక్షణాలు మరియు స్థిర తరంగాల యొక్క లక్షణాల గురించి నేర్చుకోబోతున్నాం. The progressive waves, these waves are produced at a point and progress in all the directions to infinity. And stationary waves, they are limited to a region. ఈ పురోగామి తరంగాలు ఒక బిందువు నుంచి మొదలై అనంత దూరానికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అదే స్థిర తరంగాలు ఒక ప్రాంతంలో మాత్రమే ఇమిడి ఉంటాయి. పురోగామి తరంగాల్లో మనకి మనకి శృంగాలు ద్రోణులు ఏర్పడతాయి, లేదా సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి. దే కాజ్ క్రస్ట్ అండ్ ట్రస్ ఆర్ కంప్రెషన్స్ అండ్ రేట్ ఫ్రాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ప్రోగ్రెసివ్ వేవ్. స్టేషనరీ వేవ్స్లో మనకి అస్పందన ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి, అంటే నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్. ద మినిమం డిస్ప్లేస్మెంట్ పాయింట్స్ హియర్ ఈస్ దిస్ మినిమం డిస్ప్లేస్మెంట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ నోడ్స్ అండ్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కాల్డ్ యాంటీ నోడ్స్. ఈ గరిష్ట స్థానభ్రంశం కలిగి వాటిని ఏమంటారంటే ప్రస్పందన బిందువులు అంటారు. ఎక్కడైతే కనిష్టంగా ఉంటుందో ఈ స్థానభ్రంశం వాటిని అస్పందన స్థానాలు అంటారు. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ద వేవ్ ఆర్ ఈక్వల్. దీంట్లో ఈ కంపన పరిమితి అనేది పురోగామి తరంగాలు సమానంగా ఉంటుంది, కానీ ఈ స్థిర తరంగాల్లో అది మారుతూ ఉంటుంది. ఒక గుర్తులో తీసుకుంటే ఇక్కడ కనిష్టంగా ఉంటుంది, ఇక్కడ గనిష్టంగా ఉంటుంది. యాంప్లిట్యూడ్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ డిఫరెంట్ ద మాక్సిమం ఈజ్ at antinode and minimum at the nodes. Now if you see, there is a continuous phase difference between the particles in the wave in the case of progressive waves. ప్రావస్థా భేదం కలిగి తరంగం ప్రసరిస్తూ ఉంటుంది. కానీ దీంట్లోకి వచ్చినప్పుడు చూస్తే మనం స్థిర తరంగాల్లో చూస్తే మనకి ఈ రెండు నోడ్స్ మధ్యలో ఉన్నవి ఎప్పుడు కూడా ఒకటే ప్రావస్థలో ఉంటాయి. ఆల్ ద పార్టికల్స్ బిట్వీన్ ద నోడ్స్, టూ నోడ్స్, సక్సెసివ్ నోడ్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఫేజ్. And the distance between any two adjacent crusts or compression or adjacent troughs or rarefactions is equal to wavelength lambda. ఒక రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరము లేదా సంపీడనాలు లేక విరళీకరణల మధ్య దూరము తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి సమానంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ నోడ్స్ ఆర్ టూ సక్సెసివ్ యాంటీ నోడ్స్ ఈజ్ లాంబ్డా బై 2. రెండు వరుస అస్పందన లేదా ప్రస్పందన స్థానాల మధ్య దూరం లాంబ్డా బై 2. ఈ పురోగామి తరంగాలు దే విల్ క్యారీ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గివెన్ ఇన్ MCET examination. What is the physical quality that is carried in the medium? The energy and momentum are transmitted in a medium, but particles are not moving. In the case of these stationary waves, energy is not at all transmitted. So శక్తి బదిలీ ఎక్కడ జరగదు అంటే స్థిర తరంగాల్లో జరగదు. అడిగాడు, ఇది కూడా ఐఐటీలో అడిగిన ప్రశ్న. కాబట్టి ఎక్కడ శక్తి బదిలీ కాలేదు అంటే స్థిర తరంగాలు. పురోగామి తరంగాల్లో ఏ భౌతిక రాశి ఒక చోట నుంచి ఇంకో చోటకి పోతుందంటే శక్తి మరియు ద్రవ్య వేగము, కానీ కణాలు ఎక్కడికి పోవు. పురోగామి తరంగాలు రెండు రకాలు, రేఖ తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలు. ద ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, దే ఆర్ ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడనల్ వేవ్స్. మనం ఇక్కడ చూస్తుంటాం ఈ తేలు తన యొక్క ఆహారాన్ని తీసుకుంటానికి చాలా లేజీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ లాంగిట్యూడనల్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ని ఉపయోగించి అది దాని టార్గెట్ చేరడానికి అది జీవన ఉపాధికి ఉపయోగపడుతుంది.
The scorpion is using transverse waves and longitudinal waves to attack the goal, and it is having that technique of getting this usage of longitudinal and transverse waves. And now we see here, this is nothing but the what is called a transverse wave, where the particles are vibrating. Particles are vibrating perpendicular propagation. The wave is propagating the direction, whereas the particles are vibrating perpendicular. Such a wave is called a transverse wave. కాబట్టి ఎక్కడైతే కణాలు తరంగ దిశకు లంబంగా కంపిస్తున్నాయో అటువంటి తరంగాన్ని ఏమంటామంటే మనం తిరియక్ తరంగము అంటారు, ట్రాన్స్వర్స్ వేవ్. మన ఎగ్జాంపుల్ సర్ఫేస్ వాటర్ వేవ్స్. సర్ఫేస్ వాటర్ వేవ్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, తరంగ దిశకు కణాలు లంబంగా కనిపిస్తుంది, వాటి తిరిగి తరంగాలు అంటారు. దీంట్లో ఏమవుతాయి? శృంగాలు ద్రోణులు అవుతాయి. క్రస్ట్ అండ్ ట్రఫ్. శృంగాలు ద్రోణులు అంటారు. దీనికి శృంగం అంటారు, దీన్ని ద్రోణులు అంటారు. ఈ వరుస రెండు శృంగాల మధ్య దూరం కానీ లేదా ద్రోణుల మధ్య దూరం కానీ తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి సమానంగా ఉంటుంది. So the distance between two successive crusts or troughs is equal to wavelength lambda. Now we are going to discuss about longitudinal waves. ఇక్కడ తరంగాల యొక్క దిశకు సమాంతరంగా కణాలు కనిపిస్తుంటాయి. వీటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. The particles are vibrating in the medium parallel to the direction of propagation. Such waves is called longitudinal waves. Example is sound waves in gases and the waves in springs. The regions where the particles are coming closer are called compressions. Where they are going away is called rarefactions. Very closer compressions, these are called rarefactions. So compressions and rarefactions are formed in the case of this one. సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి దీంట్లో లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే అనుదైర్ఘ్య తరంగాలలో. Now we are going to discuss about the formation of waves in a stretched string. సాగదీసిన తీగపై తరంగాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. మనం వీణ, వయలిన్ అవన్నీ చూస్తుంటాం. వాటిలో స్థిర తరంగాలు, వాటిని ప్లగ్ చేసినప్పుడు స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఎలా వస్తాయి చూడండి. మనం మధ్యలో కనుక దీన్ని తీగన పట్టుకు లాగామనుకుందాం, అప్పుడు మనకి ఒక లూప్ ఏర్పడుతుంది. ఈ చివరి స్థానాల దగ్గర, చివరి బిందువుల దగ్గర మనకి ఏం ఏర్పడింది అంటే రెండు నోట్స్ ఏర్పడినాయి, అస్పందన స్థానాలు. అంటే ద L ఈజ్ ఈక్వల్ టు λ/2. కాబట్టి ఇలా ఏర్పడింది మనకి. నా ఇప్పుడు ఈ రెండు స్థానాల మధ్య దూరం ఎంత అంటే L ఈజ్ ఈక్వల్ టు λ/2 కాబట్టి λ ఈజ్ ఈక్వల్ టు 2L. పౌనఃపున్యానికి ఫార్ములా, ద ఫ్రీక్వెన్సీ, ద ఫార్ములా ఈజ్ N ఈజ్ ఈక్వల్ టు V/λ, that is 1/2L root of T/m. And this is known as the fundamental frequency. How we are writing this root of T/m? The velocity of the waves in a stretched string is given by the formula root of T/m. T is called tension in the string, m is called linear density. Some people will call it as mu also. Mu is called linear density, రేఖీయ సాంద్రత, దీన్ని తన్యత అంటారు. ఇది మొదటి పౌనఃపున్యం కాబట్టి దీన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. So this is called fundamental frequency. So the velocity here is given by the formula root of T/m. T is the tension, m is called linear density, రేఖీయ సాంద్రత. ఇక్కడ ప్రాథమిక పౌనఃపున్యం లేదా మొదటి అనుస్వరం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చిన ఫార్ములా ఎంతంటే N ఈజ్ ఈక్వల్ టు 1/2L root of T/m. దీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఇప్పుడు రెండు లూప్ రూపంలో కనుక దాన్ని కంపింప చేస్తే అప్పుడు N2 ఎంత వచ్చిందంటే 2 times of N1. When the string is vibrating in two segments, the frequency N2 found to be 2 times of N1. Hence it is called second harmonic or first overtone. కాబట్టి N2ని ఏమంటారంటే రెండవ అనుస్వరం అంటారు లేదా మొదటి అతిస్వరము అంటారు. ఇప్పుడు 3 లూప్స్లో కనుక కంపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా అదేనండి, ఇది 2 లూప్స్లో కంపిస్తున్నప్పుడు. అదే 3 లూప్స్లో కంపిస్తుంది అనుకుందాం, అప్పుడు N3 ఎంత వస్తుందంటే 3 times of N1 వస్తుంది. కాబట్టి దాన్ని మూడవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరము అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. హియర్ N3 is found to be 3 times of N1. Hence it is called third harmonic or second overtone. Here we are finding the ratio of harmonics in the strings are found to be in the natural numbers 1:2:3. కాబట్టి ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో, తీగలలో ఈ పౌనఃపున్యాలు అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎలా ఉంది అంటే 1:2:3 ఎక్సెట్రా అంటే సహజ సంఖ్యల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. The string instruments are good musical instruments. The string instruments are good musical instruments. Now we are going to
డిస్కస్ అబౌట్ ద లాస్ ఇన్ ద స్ట్రింగ్స్. సో ఈ తీగలలోని మనకి నియమాల గురించి, తీగల్లో నియమాల గురించి చూస్తాం. ఫస్ట్ లా, ద ఫస్ట్ లా ఈజ్ నథింగ్ బట్ హియర్ బై యూజింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1/2l రూట్ ఆఫ్ t బై m. ఆ సూత్రం నుంచి ఎన్కి ఎల్కి మధ్య రిలేషన్నే మనకి మొదటి నియమంగా వర్తిస్తుంది. n ప్రపోర్షనల్ టు 1/l. కాబట్టి టీ మరియు ఎంలు స్థిరంగా ఉంచినప్పుడు అప్పుడు వాటి మధ్య సంబంధం ఏంటంటే n ప్రపోర్షనల్ టు 1/l. కాబట్టి టీ మరియు ఎం స్థిరముగా ఉంచినప్పుడు ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, సహజ పౌనఃపున్యం అనేది తీగ యొక్క పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దీన్ని మొదటి సూత్రాన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ లా, రెండవ నియమము. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ when the length and linear density are constant. So here we are discussing about the second law. The second law is nothing but n proportional to root of t when l and m are constant. రెండవ నియమం ఏం చెబుతుందంటే సహజ పౌనఃపున్యం అనేది దాని తన్యత యొక్క వర్గానికి, దాని యొక్క పౌనఃపున్యం అనేది దాని తన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. n ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ టీ ఎప్పుడు ఎల్ మరియు ఎములు స్థిరముగా ఉంటే. నెక్స్ట్ థర్డ్ లా, మూడవ నియమము. ఇక్కడ ఎన్కి ఎంకి మధ్య సూత్రం అండి. n ప్రపోర్షనల్ టు 1/√m. m అంటే లీనియర్ డెన్సిటీ, కొంతమంది న్యూ కూడా రాస్తారండి, అది కూడా కరెక్టే. సో ఇది మూడవ నియమము, థర్డ్ లా. సో దీస్ ఆర్ ద 3 లాస్. జనరల్గా ఈ క్వశ్చన్ని 8 మార్క్స్ ఇస్తారు.